హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు వీడియోలో అయితే మీకు రియల్ టైం వైఫై రౌటర్ ఎట్లా యూజ్ అనేది మీకు చూపిస్తాను. అలాగే దాని సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవడం కూడా మీకు బేసిక్స్ అని కూడా క్లియర్గా చెప్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇది వచ్చేసి రియల్ టైం వైఫై సిమ్ రౌటర్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే సిమ్ వేసుకొని మనం ఏదైనా అంటే ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, ఏ సిమ్ అన్నా మీరు ఇందులో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో బిఎస్ఎన్ఎల్ అయితే నాకు ఐడియా లేదు. ఒకసారి ఎవరైనా చెక్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వర్క్ అవుతుందని మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే మీకు ఇది ఎట్లా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను. దాంతోపాటు మనము డివిఆర్ కూడా ఇప్పుడు ఒకటి కస్టమర్కి పెట్టేది ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మనం రెడీ చేస్తున్నాము. సో మీకు కూడా ఒక వీడియో చేద్దామని అయితే మనం ఇప్పుడు ట్రై చేసి మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్ ఎట్లా చేయాలన్నది. సో దీని అలా సిమ్ రౌటర్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అలాగే దాంతోపాటు డివిఆర్ కూడా ఎట్లా ఆన్లైన్ చేయాలనేది కూడా మీకు చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్కి వెళ్తే కనుక ఇది వచ్చేసిందంటే రియల్ టైం సిమ్ రౌటర్ కాబట్టి సో ఇది 3 యాంటీనాతో వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు బాక్స్ మీద చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేసింది. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసిందంటే W8 ఇది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఇట్లా ఓపెన్ చేయగానే మనకైతే పైన మనకి ఇట్లా ఒక మాన్యువల్ బుక్ అయితే ఉంది, దీన్ని ఎట్లా యూజ్ అయ్యింది అనేది అయితే ఉంది. అలాగే ఇందులో ఇంకేమన్నా మనకు సో ఈ బాక్స్లో అయితే మనకు ఒక కార్డ్ అయితే ఉంది. సో వారంటీ కార్డ్ అది సో చూపిస్తాను మీకు నేను. సో అట్లా దీని మీద మనము అంటే కస్టమర్కి ఎప్పుడైనా సేల్ చేసినప్పుడు కానీ దీని మీద డేట్ వేసుకోవచ్చు, రెగ్యులర్ బిల్లింగ్ డేట్ అయినా సరిపోతుంది. సో ఇది బేసిక్గా అయితే వారంటీ కార్డ్ ఇంతకుముందు వస్తుంది కదా, సో ఆ విధంగా అయితే ఇది వారంటీ కార్డ్ అనమాట. సో మీరు ఇక్కడ ప్రొడక్ట్ని చూసుకుంటే కనుక సో వచ్చేసి ఇట్లా వస్తుంది. దీనికి వచ్చేసి అడాప్టర్ ఉండదు ఇందులో ఈ మోడల్లో. సో ఏంటంటే డైరెక్ట్గా మనము యూఎస్బీతో అయితే పవర్ అయితే తీసుకుంటుంది. సో ఈ రౌటర్ ఏంటంటే సి టైప్ పిన్తో ఇది ఉంటుందన్నమాట. సో మీరు రెగ్యులర్గా ఏదైనా అడాప్టర్తో అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ పవర్లే అక్కడ డివిఆర్ యూఎస్బీ పోర్ట్స్ ఖాళీ లేకపోతే కనుక మామూలు అడాప్టర్ అయితే యూజ్ చేయాలి, బట్ అది అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు మనకు ఒక ల్యాన్ కేబుల్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇది సిమ్ రౌటర్. ఒకసారి మీకు బయటకు తీసి చూపిస్తాను. సో బేసిక్గా ఇది సిమ్ రౌటర్ అనమాట. సో దీనిపైన మనకు రియల్ టైం లోగో అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ 3 యాంటీనాస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. సో దీని సీరియల్ నెంబర్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దీని యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కూడా, అలాగే దీంతోపాటు వైఫై పాస్వర్డ్ డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో దాని నేమ్, పాస్వర్డ్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో దీని డిఫాల్ట్ గేట్వే వచ్చేసి ఏంటంటే 100.1 అయితే ఉంది. సో ఇక్కడ సైడ్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక ల్యాన్ పోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ బ్లాక్ కలర్ కేబుల్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ కేబుల్ని ఇందులో పెట్టి అలాగే రౌటర్కి కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది. సో సిమ్ వేసి అయితే మనకు ఇక్కడ కింద బాటంలో అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక సిమ్ అయితే వేసి చూద్దాం ఇందులో. సో నేను బిఎస్ఎల్ సిమ్ అయితే ట్రై చేయలేదు. సో రెగ్యులర్ ఎయిర్టెల్ జియో అయితే మనం వాడుతుంటాం కాబట్టి సో ఒకసారి ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వర్క్ అవుతలేదని. సో దీనికి పవర్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో సిమ్ ఇన్సైడ్ చేసేసినాము. సో ఇది వచ్చేసి దీనికి పవర్ కేబుల్ అనమాట. ఇది ఒకసారి ఓపెన్ పక్కన పెట్టేస్తే సో ఇలా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మామూలుగా మనము ఇక్కడ మనము డివిఆర్కి మనము యూఎస్బీ పెడతాం కదా, మౌస్ పెడతాం కదా. సో అది కిందికి అంటే ఇప్పుడు పైన చెప్పి కనిపెడే కిందకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఒక స్లాట్లో ఇది పెట్టేసుకోవచ్చు. సో అదొకటి పెట్టేసి డైరెక్ట్గా మనం ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఉంది కదా పీసీ పోర్ట్ అనమాట, సీ టైప్ పోర్ట్ అవుతుందో అక్కడ పెట్టే కదా మనకైతే రౌటర్కి ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది పెట్టగానే ఆన్ అవుతుంది. మీరు ఒక 30 సెకండ్స్ అలా వెయిట్ చేస్తే కనుక మీకు సిగ్నల్ కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ పవర్ ఇండికేషన్ అయితే రెడ్ కలర్ లైట్ ఉంది. సో ఇక్కడ కంప్లీట్ ఎండ్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉందన్నమాట, అందుకని మీకు ఇట్లా చేయడమేటి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి డేటా తీసుకున్నప్పుడు మాత్రం బ్లూ అనేది బ్లింక్ అవుతుంది. సో ఆల్రెడీ మనం రన్నింగ్ సిమ్ వేసాము. సో కొత్త సిమ్ ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ మొబైల్ వేసి యూజ్ చేసి దాని తర్వాతనే ఇట్లా సిమ్ రౌటర్స్లో కానివ్వండి, కెమెరాస్లో కానీ ఇవ్వాలి. డైరెక్ట్గా కొత్త సిమ్ డైరెక్ట్గా వేయకూడదు. సో ఇప్పుడు ఇది మనకు రన్ అవుతుంది. సో ఇక్కడ మీకు బ్లూ ఇండికేషన్ నాకైతే విజిబుల్లో క్లియర్గా ఉంది. సో మీకు కెమెరా ముందు అయితే మేబీ క్లియర్ లేకపోవచ్చు. సో బ్లూ లైట్ అయితే ఆన్ అయింది. ఇక్కడ రెడ్ కలర్ది పవర్ది, బ్లూ లైట్ అనేది డేటా అనమాట, డేటా సిమ్. సో ఇక్కడ మనము దీనికైతే ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేసినాము. సో ఇప్పుడు మనం పెట్టాల్సింది ఇక్కడ ల్యాన్ కేబుల్ పెట్టాలి. ఇది ఓపెన్ చేసి సో దీనికి మళ్ళీ సపరేట్గా అడాప్టర్ పెట్టే అవసరం ఉండదన్నమాట. సో దీని నుంచి ఇదే యూజ్ చేయొచ్చు. సో ఇంతకుముందు కాఫీ రౌటర్ వాటిల్లో కూడా ఇలాంటి ఆప్షన్ వస్తుండే మనకు. సో
సో మనం డివిఆర్కి ఒక పోర్ట్ పెట్టేసినాము, ఇంకో ఎండ్ వచ్చేసి రౌటర్కి పెట్టేసినాము. సో రౌటర్ నుంచి ఇక్కడ లింక్ వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ క్లియర్ డీటెయిలింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు డివిఆర్లో చూపిస్తాను. డివిఆర్లో వచ్చేసి మెయిన్ మెనూకి వెళ్తున్నాను. సో అక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళాలి. నెట్వర్క్లోకి వెళ్ళి TCP/IP ఇది మామూలుగా స్టార్టింగ్లో ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే DHCPలో ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇట్లా ఇక్కడ ఇది ఆఫ్లో ఉందంటే దీని అర్థం ఇది స్టార్టింగ్లో ఉందని. సో అంటే ఇక్కడ IP అడ్రస్ మనం మాన్యువల్గా ఇచ్చుకుంటాము. సో ఇప్పుడు మనకి ఇది సిమ్ రౌటర్ కాబట్టి DHCP పెట్టేద్దాము. అందులో ఇది DVR అనమాట, IP కెమెరాస్ కాదు. IP కెమెరాలు NVR అయితే కనుక మనం స్టార్టింగ్లో పెట్టాలి. సో ఇక్కడ ఒకటి మనం DHCP ఎనేబుల్ చేసేస్తే సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ DNS కూడా ఆటోమేటిక్గా DHCP కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ అప్లై నొక్కొచ్చు. అప్లై నొక్కిన తర్వాత కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ నొక్కొచ్చు. టెస్ట్ నొక్కితే ఇక్కడ మనకు ఇది టెస్ట్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తుంది. సో ఇది సో ప్రెజెంట్ రిక్వెస్ట్ టైం ఒకటి వచ్చింది అంటే ఇంకా కనెక్షన్ కాలేదని. సో కాసేపు తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ట్రై చేద్దాం. సో ఇంకా తీసుకోలేదు నెట్వర్క్ని. సో అలాగే ఒకసారి మనము ఇక్కడ ఇన్స్టా క్లౌడ్లోకి వెళ్ళి చెక్ చేసినా మనకి ఇక్కడ తెలుస్తుంది ఆన్లైన్ అయిందో లేదు. సో ప్రెజెంట్ ఇంకా ఆఫ్లైన్ ఉంది ఇది. సో ఇది ఇంకా ఆఫ్లైన్లో ఉంది. సో ఇక్కడ మనం సిమ్ కూడా తీసి పెట్టాను, ఇంకా డేటా మళ్ళీ స్టార్ట్ కాలేదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో మళ్ళీ ఒకసారి దీన్ని రీబూట్ చేద్దాం. సో తీసి పెట్టి కేబుల్ ఇప్పుడు రీబూట్ చేస్తున్నాము రౌటర్ని, అంటే సింపుల్గా రీస్టార్ట్ చేస్తున్నాము. సో కొంచెం అంటే ఆన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఇమీడియట్గా ఆన్ కాదు. సో పవర్ లైట్ అయితే వచ్చింది. ఒకసారి ఇది అలాగే మనం ఒకసారి సిమ్ రౌటర్ పేజ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనము. సో రెగ్యులర్గా మనము వైఫై మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి కదా. సో అట్లానే ఇక్కడ మనం వచ్చినాము. సో ఇక్కడ వచ్చేసి రియల్ టైం మనకి ఇక్కడ ఏదైతే ఉందో వైఫై అదైతే ఓపెన్ అయింది, అంటే కనెక్ట్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇక్కడ మనము దాన్ని ట్యాప్ చేస్తే పాస్వర్డ్ అవుతుంది. సో దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు డిఫాల్ట్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది, 12990 వరకు ఉంది. సో పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. సో 1 నుంచి 0 వరకు అయితే కంటిన్యూ చేయాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి. సో సెక్యూర్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇది కనెక్టెడ్ అని చూపిస్తుంది, బట్ ఇది ఇంకా ఆఫ్లైన్లో అయితే స్టేటస్ ఉంది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను బ్యాక్ వెళ్ళి. నేను ఇన్స్టాగ్లో ఉన్నకంటే ఇన్స్టాగ్లో కూడా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చేయాలి DHCP ఎనేబుల్ చేసినప్పుడు. IP అడ్రస్ కూడా రిలీజ్ అయింది, 100.100 రిలీజ్ అయింది దీనికైతే. బట్ ఇదైతే రిక్వెస్ట్ టైం అవుట్లోకి వస్తుంది. ప్లీజ్ చెక్ ద IP అడ్రస్ గేట్వే అని మీకు ఏదో చెప్తుంది. సో ఒకసారి ఫస్ట్ మనము బేసిక్గా దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు సిమ్ రౌటర్ ఎట్లా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇట్లా కనెక్ట్ అయిన తర్వాత మీకు దీనిలో వచ్చిన IP అడ్రస్ని మీరు చూడాలి. చూసుకుంటే ఇక్కడ మీకు గేట్వే వచ్చేసి 100.1 ఉంది కదా. సో ఈ గేట్వే అనేది ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో URLలోకి వెళ్ళేసి ఇక్కడైతే మనము రౌటర్ డిఫాల్ట్ గేట్వే అయితే టైప్ చేయాలి. సో మనకి ఇది వచ్చేసి 100.1 అని చూపించింది. సో దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ నొక్కిన తర్వాత మనకి ఇట్లా రియల్ టైం పేజ్ అయితే వస్తుంది. సో రియల్ టైం లోగోతో. సో ఇది దాని పోర్టల్ అనమాట, గేట్వే పోర్టల్ అంటాం దీన్ని. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్గా మీరు రౌటర్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అడ్మిన్ అండ్ అడ్మిన్. దీనికి ఏమైనా డిఫరెంట్ ఉన్నట్టుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పాస్వర్డ్ వచ్చి రియల్ టైం 123. సో రియల్ టైం 23. సో ఇవ్వగానే మనకైతే ఇక్కడ లాగిన్ అవుతుంది. సో ఇక్కడ కనెక్టెడ్ డివైస్ అని చూపిస్తుంది. సో కేబుల్ 0 అని చూపిస్తుంది, వైర్లెస్ అయితే 1 డివైస్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు వైర్లెస్ కనెక్ట్ అయింది, కేబుల్ స్టేటస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ డేటా ఫ్లోటింగ్ కూడా కనిపిస్తుంది.
కేబుల్ ఇంకా ఏ డివైస్ అయితే కనెక్ట్ కాలేదు. సో కేబుల్ తీసి పెట్టి సో ఇప్పుడు వచ్చింది కేబుల్, అంటే సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ డేటా అప్లోడింగ్ అవుతుంది. సో ఒకటి కొన్నిసార్లు చెక్ చేసుకోండి, ఎక్కడైనా ప్రాపర్ ఇన్సర్ట్ కానప్పుడు ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాము. సో పవర్ కేబుల్ ఒకసారి అయితే తీసి పెట్టినాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ యూజర్ నేమ్ చెక్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ అడ్మిన్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి ఇది రియల్ టైమ్ది కాబట్టి సో రియల్ టైమ్ 1 2 3 పాస్వర్డ్ ఉంది. సో అట్లా మీరు ఏ రౌటర్ చూస్తారో వాటి యూజర్ నేమ్ పాస్వర్డ్ వేరే ఉంటుంది అండ్ వాటి డిఫాల్ట్ గేట్వే వేరే ఉంటుంది. సో యూజేజ్ చేసే పద్ధతి మాత్రం అంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కేబుల్లో ఒక కనెక్ట్ అయింది, వైర్లో ఒకటి కనెక్ట్ అయింది అన్నమాట డివైస్ అనేది. సో ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే కూడా మీకు ఇక్కడ వాటి డీటెయిలింగ్ కూడా క్లియర్గా ఇస్తుంది. చూడండి ఇక్కడ C+E యూనిప్లస్ అని చెప్పేసి ఉంది కదా, ఇది అనమాట. సో డివిఆర్. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఏదైతే మొబైల్ మనం వాడుతున్నామో ఆ మొబైల్ మన వైరస్లో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి మనము డివిఆర్ స్టేటస్ కూడా చెక్ చేద్దాము, ఆన్లైన్ స్టేటస్ ఏముందన్నది. సో ఇన్స్టా క్లౌడ్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ సో స్టేటస్ ఆన్లైన్ చూపిస్తుంది, అలా చూపిస్తుంది. ఒకసారి ఇంతమంది నెట్వర్క్ లేదు, ఇక్కడ రిక్వెస్ట్ టైం ఒకటి వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు చెక్ చేద్దాము. చూడండి ఇక్కడ రిజల్ట్ వచ్చేసి టెస్ట్ రిజల్ట్ వచ్చేసి 32 బిట్ అని చెప్పేసి మనకు రిప్లై వచ్చిందనమాట. నెట్వర్క్ స్టేటస్ ఓకే ఉంది. ఇంతకుముందు మనకు రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చింది. రిక్వెస్ట్ టైం అవుట్ అంటే మనకు నెట్వర్క్ కనెక్ట్ కానట్టు అది అర్థం. సో ఇప్పుడు అది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఈ డివైని ఆన్లైన్ చేద్దాము. సో అది ఇన్స్టా క్లౌడ్ ఉంది కదా, సో కస్టమర్ మొబైల్లో మనము ఇక్కడ ఈ QR కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకు యాప్ వస్తుంది. దీన్ని స్కాన్ చేస్తే మనకైతే ఇదైతే ఆన్లైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు డివైస్ స్టేటస్ ఆన్లైన్లో ఉంది కాబట్టి సరే మొబైల్లో డైరెక్ట్కి వెళ్ళిన తర్వాత GCMob యాప్ని అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ డివైస్ యాడ్ అయి ఉంటే ఒకవేళ మీరు ఫ్రెష్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ పైన నొక్కండి. సో ప్లస్ సింబల్ పైన నొక్కిన తర్వాత ఇక్కడ స్కాన్ అండ్ ఇన్స్టా ఐడి అని చెప్పేసి ఉంది కదా, ఇన్స్టా ఐడి ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని స్కాన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చూపిస్తుంది. సో దీన్ని ఇక్కడైతే మనము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ ఇక్కడ ఏది డివైస్ అని చెప్పేసి అడుగుతుంది, ఏ మోడల్ టైప్ ఆఫ్ డివైస్ అని చెప్పి అడుగుతుంది. మనం డివైర్ కాబట్టి డివైర్ ఎన్వైర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డివైస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టాలి. సో నేను లైక్ రాము అని పెట్టాను. సో అక్కడ డివైస్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో సో రెగ్యులర్గా మీరు టెక్నీషియన్ అయితే మీ రెగ్యులర్ పాస్వర్డ్ మీరు అయితే పెట్టుకుంటారో అది పెట్టుకోవచ్చు, లేదంటే కస్టమర్ పాస్వర్డ్ అయితే ఉంటుందో అది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము పాస్వర్డ్ ఇచ్చేసినాము. సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ లోడ్ అయితే మనకి డివైర్ అయితే ఆన్లైన్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ కెమెరా సేమ్ కనెక్ట్ చేయలేదు. సో మీకు ఒకసారి డిష్ ఎట్లా సెటప్ చేసుకొని చూపిద్దామని చెప్పి అయితే చేస్తున్నాము. సో డివైర్ అయితే ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు ఇది. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాగే నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడ మన బ్రాంచ్ ఇంకోటి పెబ్బేర్లో కూడా ఓపెన్ అయింది. సో హైదరాబాదే కాదు, మనం ఇక్కడ పెబ్బేర్, వనపర్తి, గద్వాల్ నియర్ బై మొత్తం కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. కొత్తకోట, గద్వాల్, వనపర్తి, ఈవెన్ కర్నూలు దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఎవరికైనా సోలార్ కెమెరాస్ కూడా అలాంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మన స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ప్రెజెంట్ చూపిస్తుంది కూడా పెబ్బేర్ స్టోరీ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా కెమెరాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. సిమ్ రౌటర్స్ కానివ్వండి, సోలార్ కెమెరాస్ కానివ్వండి, వైఫై 4G ఇలా ఇండోర్ అవుట్డోర్ కెమెరాస్ కానివ్వండి, అన్నీ కూడా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.